ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి టికెట్ దొరికే పరిస్థితి లేదని తెలుస్తుంది. వైజాగ్ సిటీకి చుట్టుపక్కల సీట్లన్నీ దాదాపు ఖరారు కావడంతో అమర్నాథ్కు ఛాన్స్ లేనట్టే. సీఎం జగన్ కూడా ఇప్పటికే ఆయనకు చెప్పేశారంటున్నారు. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఈయన అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో అమర్నాథ్ అప్పటి అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్పై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అన్నతి కాలంలోనే వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించగలిగారు. అయితే ప్రస్తుతం ఈయన ఎక్కడ నుండి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయించకపోవడం విశేషమే. మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే ఆయన ఆశలపై పార్టీ నీళ్లు జల్లిందనే చెప్పాలి. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ను ఇన్ఛార్జిగా నియమించగా, గాజువాకకు ఉరుకూటు చందు, చోడవరానికి ధర్మశ్రీలను ఇన్ఛార్జిగా వైసీపీ నాయకత్వం ప్రకటించింది. ఇన్ఛార్జిలే పార్టీ అభ్యర్థులు అంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న 3 నియోజకవర్గాల్లో మంత్రి అమర్నాథ్కు సీటు గల్లంతైందన్న విషయం స్పష్టమైంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ తాతలు, తండ్రుల నుండి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తన తాత గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగ్గా, అదే కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు గెలుపొందడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అప్పటికే ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న అపర చాణక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణకు ధీటుగా పార్టీలో ఒక వర్గాన్ని కూడా తయారు చేశారు. గుడివాడ గురునాథరావు కాపు సామాజిక వర్గ ప్రజలను ఒక తాటిపై తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి గుడివాడ నాగమణి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశంలో చేరి సీటు దక్కించుకున్నారు. విశాఖ వెస్ట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన గుడివాడ అమర్నాథ్ తొలుత టీడీపీలో చేరినప్పటికీ అనంతర కాలంలోనే వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. తన గురువైన అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిపోయారు గుడివాడ అమర్నాథ్. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ 5 ఏళ్లలో పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికార పార్టీ ప్రతినిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడడంలో ముందున్నప్పటికీ వ్యతిరేకత మాత్రం మూటగట్టుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో అమర్నాథ్ విరుచుకుపడడంతో కాపు సామాజిక వర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే అనకాపల్లిలో గౌర సామాజిక వర్గం నుండి కూడా ఆయనపై వ్యతిరేకత ఉంది. ఈ అంశాలన్నీ అధిష్టానానికి చేరడంతో మంత్రి అమర్నాథ్కు ఎక్కడ సీటు కేటాయించకుండా ఉత్తరాంధ్ర పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిగా ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డి కోఆర్డినేటర్ కాగా అమర్ డిప్యూటీగా పనిచేయనున్నారు. అందుకే ఇటీవల పలు సందర్భాల్లో అమర్ ఎన్నికల్లో పోటీపై నిరాశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయాల్లో అవన్నీ మామూలే. నా రాజకీయ భవిష్యత్తు జగన్ చూసుకుంటారు. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాను. జగన్ గెలుపు రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం. నేను స్టార్ క్యాంపెయిన్గా మారి ఉత్తరాంధ్రలో అభ్యర్థులను గెలిపించుకోవడమే పనిగా నిబద్ధతతో పనిచేస్తాను అంటూ మీడియా ముందు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అమర్నాథ్కు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు లేనట్టే అనుకోవాలి. కాలం కలిసి వస్తే ఎమ్మెల్సీ దక్కుతుందేమో చూడాలి.